ఏలూరు నగరంలోని పడమర వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర చివరి రోజు సందర్భంగా నిర్వహించిన కోరెలబండి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. జాతరను పురస్కరించుకొని భక్తుల రక్షణ, శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జాతర కోరాలబండి ఊరేగింపు పడమర వీధి నుండి ప్రారంభమై వంగాయిగూడెం సెంటరు, పెదపాడు బ్రిడ్జి సెంటరు, ఓవర్ బ్రిడ్జి వద్ద జూట్ మిల్లు సెంటరు, వసంత మహల్ సెంటరు, కర్రల వంతెన సెంటర్, ఓల్డ్ బస్టాండు, అల్లూరి సీతారామరాజు స్టేడియం, మార్కెట్ యార్డు మీదుగా పొలిమేర వరకు ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించి సీసీ కెమెరాల ద్వారా జనసంచారాన్ని నిశితంగా ఎస్పీ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ట్రైనీ జయశర్మ, అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రారావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఇక డిటిసి డిఎస్పీ ప్రసాద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లేశ్వరరావు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.